ఏమండి, ఇప్పుడు మన రాష్ట్రంలో 3 రాజధానులు అని చెప్పి గత ప్రభుత్వం పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒకే రాజధాని అని చెప్పి ఆయన రాజధానిని డెవలప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. మీరు ఈ రెండిట్లో దేన్ని ఏకీభవిస్తారు సార్? ఒక రాజధాని అనేది చాలా చక్కని విషయం అండి. 3 రాజధానులు అంటే చాలా బూత్ అనమాట. చాలా జనాలు అర్థం చేసుకుని తప్పు, కానీ చాలా బూత్ అది. దానికి ఏంటంటే ఒకే రాజధాని ఉండడం వల్ల ఏ పనైనా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి పని మీద ఏ పని మీద ఆ పని వేరే పని కూడా చేసుకోవచ్చు. ఒక రాజధాని బెస్ట్. ఒకే దగ్గర డెవలప్ చేయడం కూడా చాలా మంచి పని అండి. ఓకే, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? ప్రస్తుతం చాలా చక్కగా ఉందండి. ఏదైనా ఈజీగా స్పందిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు చూసే టైం అసలు చూడలేదు మేము 5 ఏళ్ళలో. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే నెలకు 2 సార్లు 3 సార్లు కూడా మా దగ్గరకు వచ్చి సందర్శించి మా సమస్యలు క్లియర్ గా పరిష్కరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తవుతుందని మీరు భావిస్తున్నారా? 100% పూర్తవుతుంది. ఎందుకంటే సెంట్రల్ లో మోడీ గారు ఉన్నారు. ఆ సపోర్టు స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏకదాటిగా పని కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఏం కావాలన్నా డబ్బు విషయంలో కానీ లేదా ఇంకో విషయంలో కానీ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మాట విని ముగ్గురు కూడా ఒకే దాటి మీద పనిచేస్తున్నారు. డెఫినెట్ గా 100% పూర్తవుతుంది. ఆ పనిచేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుంది, ఉత్తరాంధ్రకి చాలా మేలు జరుగుతుంది. కూటమి పరిపాలన ఈరోజు ఎంతో అద్భుతంగా మన రాష్ట్రం అంతా చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రజలందరికీ కూడా అందుబాటులో, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అందుబాటులో ప్రతిదానికి కూడా స్పందిస్తున్నారు. మా ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి పనితీరు చట్టబద్ధంగా రాష్ట్రం అంతా కూడా క్షేమం గురించి 24 అవర్స్ కూడా శ్రమిస్తారు. దేనికి కూడా వెనకాడకంట కార్యకర్తలను కూడా అందరినీ సమానంగా చూసుకుంటారు. అదంతా తప్పుడు ప్రచారాలండి. వైఎస్ఆర్ చేసే దొంగ మాటలు, మాయ మాటలు. కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాల వరకు కూడా కలిసి ఉంటుందని అందరూ నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాము. మా కార్యకర్తలు అందరూ కూడా ఐక్యత కలిసి ఉంటున్నాం. 3 రాజధానులు అన్నది అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెట్టింది. అది ఆర్థికంగా వాళ్ళు సంపాదించుకోవడానికి వ్యవహారాలు చేసే తప్పించి, కానీ ఒకటే రాజధాని అయితే అమరావతి, అది అందరికీ మంచిదని ఆలోచించే మేము ఓట్లు వేసి 3 పార్టీలు ఆలోచించుకునే గెలిపించుకున్నాం. కూటమి గవర్నమెంట్లో పరిపాలన అయితే చాలా బాగానే ఉందండి. బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్నీ కూడా. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు పనితీరు, మా హోమ్ మినిస్టర్ గారు అయితే ప్రతి విషయాన్ని కూడా సక్సెస్గా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సమస్య జరిగినా సరే వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ, బాధితుల పట్ల ఆవిడ అండగా ఉండడం కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. మేడం గారికి అయితే మాత్రం రాష్ట్రంలో మంచి పేరు, పాజిటివ్గా ఉన్నారు ఆవిడైతే మాత్రం. గవర్నమెంట్ పట్ల అయితే మాత్రం 3 రాజధానులు ఉంది, కానీ ఒక రాజధాని ఉంటే బాగుంటుంది, 3 రాజధానులు బాగుంటుంది. సింగిల్ రాజధాని, ఒక రాజధాని అయితేనే మంచిగా ఉంటుందని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా అనుకునే మన కూటమి గవర్నమెంట్ గెలిపించడం కూడా జరిగింది.